హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక స్టోరీ. స్టోరీలోకి వెళ్తే, ప్లేస్ తిరుపతి రైల్వే స్టేషన్. సమయం పొద్దున్నే 3 గంటలు. 2 జతల బట్టలు, కొంచెం డబ్బు ఉన్న బ్యాగ్తో 4వ నెంబర్ ప్లాట్ఫారంలో బెంచ్ మీద కూర్చుని ఉన్నాను. నందన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. పెద్దవాళ్ళు ముందు అనుకున్నట్టు అన్నీ జరిగి ఉంటే ఖచ్చితంగా రేపటికి రిధు నుంచి రిధునందన్ అయ్యుండేదాన్ని. కానీ వాళ్ళు అనుకోకుండానే రేపటికే రిధునందన్ అవుతున్నాం. అవును, రేపే మా పెళ్ళి. ఇవాళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము. మాకు పెళ్ళి ఇష్టం లేక వెళ్ళిపోతున్నాం అనుకోకండి. పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాం. పెళ్ళనగానే ఒక అమ్మాయికి ఎన్నెన్ని ఊహలు ఉంటాయో నాకన్నీ ఉన్నాయి. నా భర్త నాతో అలా ఉండాలి, నేను నా భర్తతో ఇలా ఉండాలి, అత్తమ్మ మామయ్యలను అలా చూసుకోవాలి, మర్ది మర్దళ్ళు ఉంటే వాళ్లతో ఇలా ఉండాలి అనే ఊహలు కదా, తప్పులేదులేండి. ఇలాంటి ఊహల్లోకి నిజం చేయటానికి వచ్చిన వ్యక్తి నందన్. నందన్తో నా పరిచయం అలా జరిగింది. మా అత్త కూతురి పెళ్లి రిసెప్షన్కి వెళ్ళి వచ్చాను. వచ్చిన వెంటనే లంగావోని తీసి మామూలు డ్రెస్ వేసుకొని వచ్చి పుస్తకాలు తీసి చదువుతూ ఉన్నాం. అవును, రేపటి నుంచి మాకు పరీక్షలు. డిగ్రీ 2వ సంవత్సరం పరీక్షలు. బంధువుల పెళ్లి కాబట్టి వెళ్ళాను, లేదంటే లేదు. అమ్మా నాన్న ఇంకా అక్కడే ఉన్నారు. అలా చదువుకుంటూ ఉండగా అమ్మ వాళ్ళు వచ్చారు. ఉండే గదిలోకి వాళ్ళ మాటలు సుష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. అవన్నీ నా పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. నాకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెళ్ళంటే ఇష్టమే, కాకపోతే అంతకు మించిన భయం కూడా ఉంది. ఈ భయం నాకు మాత్రమే ఉందో లేక అందరు అమ్మాయిలకు ఉందో నాకే తెలియదు. అలా వాళ్ళ మాటల్లో ఇవాళ వెళ్ళిన పెళ్లిలో ఒక సంబంధం అడిగారు అనే విషయం మాట్లాడుకున్నారు. ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చి రాగానే పెళ్లి చేసి పంపించాలి అని ఎలా అనిపిస్తుంది వీళ్లకు? వీళ్ళని కాదు, సంబంధానికి వచ్చిన వాళ్ళని అనుకోవాలి. అన్ని కుదిరితే వాళ్ళే నీ కుటుంబం అవుతారు. నోరు అదుపులో పెట్టుకో అని అంతరాత్మ చెప్పింది. నిజమే కదా మరి, ఎవరిని అనుకోలేము. పెళ్లిళ్ళు స్వర్గంలో చేయబడి ఉంటాయట. చూడాలి మరి నా పెళ్లి స్వర్గంలో ఎలా రాశారు. ఇక వాళ్ళ మాటలు వింటే నా పరీక్ష కాశీకి పోతుందని చదవటం మొదలుపెట్టాను. అలా మరుసటి రోజు పరీక్ష రాసి ఇంటికి వచ్చి పొద్దున మధ్యాహ్నం భోజనం కలిపి తినేశాను. అప్పుడే నాన్న కూడా ఇంటికి వచ్చి అసలు విషయం పెళ్లి వాళ్ళు రేపు వస్తారని చెప్పారు. అమ్మకు ముందే తెలుసు కాబట్టి పెద్దగా మాట్లాడలేదు. నేనేం మాట్లాడాలో తెలియక, ఎల్లుండి మాకు పరీక్ష ఉంది, రేపు చదువుకోవాలి, కుదరదు అని చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయాం. కన్నీళ్లు తన్నుకు వచ్చాయి. ఎందుకంటే నేను పెళ్లికి సిద్ధంగా లేను. ఇలా అన్నాను అంటే ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకోకండి. నన్నే నేను ప్రేమించుకుంటూ ఉన్నాను. అమ్మా నాన్న ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు నచ్చెప్పే విధంగా వాళ్ళు చెప్పారు. నేను చెప్పాలనుకున్న మాట నోరు దాటలేదు. ఇది కుదరకపోతే మళ్ళీ సంవత్సరం వరకు సంబంధాలు చూడకూడదు అన్నాను. నాన్న నవ్వుతూ సరే అంటే, అమ్మ కుదరదు అని అపశకునం మాట్లాడుతున్నాను అని తల మీద ఒకటి ఇచ్చింది. నేను అవు అంటూ వరిస్తే ముగ్గురు నవ్వుకున్నాం. మరుసటి రోజు నేను ఎప్పట్లా 9 గంటలకు మామూలుగా రెడీ కూర్చున్నాను. అరగంట పుస్తకాల ముందు పెట్టుకుని చదువుకున్నాం. సమయం గడిచే కొద్దీ గుండెలో దడ. చదువుకునేది పోయి సంబంధం ఎలా చెడగొట్టాలి అని ఆలోచించడం మొదలుపెట్టాను. అమ్మ నాన్న పెళ్ళి అన్నట్టు హడావిడిగా ఉన్నారు. ఎంతైనా మొదటి పెళ్లి చూపులు కదా. అమ్మ 10:30కు వచ్చి పట్టుచీర కట్టుకుని రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ పుస్తకం మీదకు ధ్యాసను మళ్లించాను. ఇక్కడికి అక్కడికి తిరిగి తిరిగి మళ్ళీ చీర కట్టుకుని రెడీ కూర్చున్నాం. సమయం 11 గంటలు. నేను ఆలోచిస్తూ సతమత పడుతూ ఉన్నాం. సమయం 12 గంటలు. నేను ఆలోచిస్తున్నా, సతపోయి మత మాత్రమే పడుతున్నాం. సమయం మధ్యాహ్నం 1 గంట. నాకు సతమత పోయింది, ఆలోచన మాత్రం అలానే ఉంది. సమయం మధ్యాహ్నం 2 గంటలకు. నాకు ఎదురు చూసి చూసి కోపం రావడానికి సిద్ధంగా ఉంది. సమయం మధ్యాహ్నం 3 గంటలు. నాకు కోపం చాలా పైకి వచ్చేసింది. ఇప్పుడు కాని వాళ్ళు వచ్చారో కష్టమే. ఆవేశంగా నాన్న దగ్గరికి వెళ్ళి, నా సమయం అంటే వాళ్లకు లెక్కలేదా? పొద్దున 10 గంటలకు అని చెప్పి ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండమని చెప్పండి. ఇక రావద్దు అని కూడా చెప్పండి.
నేనిక వెళ్ళి చదువుకుంటా అని చెప్పేసి గదిలోకి వెళ్ళిపోదాం అనుకునేటప్పుడు చెప్పారు నాన్న. పెళ్లి వాళ్ళు సాయంత్రం 4 గంటలకు వస్తాము అని చెప్తే నాన్న అమ్మకు 12 గంటలకు వస్తారు అని చెప్పాడు. అమ్మ నాకు 10 గంటలకు అని చెప్పింది. ఇది అసలు జరిగిన విషయం. నేనింక ఏం మాట్లాడలేక నా ఆవేశం తుస్సుమనిపోయి వాళ్ళకు మనసుతోనే చాలాసార్లు క్షమాపణలు చెప్తూ వచ్చి కూర్చున్నాం. 3:55 కల్లా మా ఇంటి దగ్గరకు వచ్చేశారు పెళ్లివాళ్ళు. సమయపాలన చాలానే ఉంది. అమ్మా నాన్న వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకువచ్చారు. నీ ముందు ఉన్న గదిలోనే ఉన్నాను. వాళ్ళు రావటంతోనే చాలా బెరుకుగా ఉంది. అక్కడి నుంచి వినిపిస్తున్న మాటల్ని బట్టి చెప్పొచ్చు అక్కడేం జరుగుతుందో అనేది. అమ్మ అందరికీ ముందు స్వీట్లు పండ్లు ఇచ్చింది. అతను వాళ్ళ నాన్న, నా పేరు సత్యమూర్తి అండి, నేనొక బ్యాంకు అధికారిని, ఈమె నా భార్య రజని, ఇద్దరం అదే బ్యాంకులో పనిచేస్తున్నాం. వీళ్ళు నా కూతురు అల్లుడు, ఆ పాప నా మనవరాలు, ఆఖరుగా నా కొడుకు నందన్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే మా కుటుంబం. నాన్న, మంచిదండి, నేను రామస్వామి, నా భార్య రమణి, మేము ఇక్కడే పొలాలు చూసుకుంటూ ఉంటాము. ఉండే పొలం కొంచెం కౌలుకి ఇచ్చాము, కొంత మేమే వేస్తాము. మాకు ఒకే ఒక కూతురు రిధి, ఇప్పుడు డిగ్రీ చేస్తూ ఉంది. అలా కొన్ని మాటలు మాట్లాడుకున్నాక నన్ను పిలిపించమని చెప్పారు. అమ్మ నా దగ్గరకు వచ్చింది. తల నిండా పూలు పెట్టి మా వదినను తీసుకుని రమ్మని చెప్పి వెళ్ళిపోయింది. మా వదిన అంటే ఎవరో కాదు, నిన్న పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురే. నన్ను ఆట పట్టిస్తూ తీసుకుని వెళ్ళింది. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు అర్థమైంది నాకు పెళ్లి కూతురు నడక అని ఎందుకంటారో అనేది. తల పైకెత్తే సాహసం కూడా చేయలేదు. అప్పటికే చేతుల్లో చెమటలు పట్టేసింది. అతన్ని చూడాలి అన్న విషయం కూడా మర్చిపోయాను. వాళ్ళు ఏదైనా అడిగితే నా పేరు కూడా నీ మర్చిపోతానేమో అనిపించింది. కాఫీ పట్టుకుని తీసుకొని రమ్మని చెప్పారు. వదిన నన్ను వంటింట్లోకి తీసుకుని వచ్చింది. అప్పటికే కాఫీ కాంచుతున్నారు. వదిన అన్ని కప్పుల్లో పోసి నా చేతికి ఇచ్చింది. అప్పుడే అమ్మ అక్కడికి వచ్చి, అబ్బాయి నీతో మాట్లాడాలి అంటాడేమో, ఏదరిగినా సరే అని చెప్పు, జాగ్రత్తగా మాట్లాడని చెప్పేసి వెళ్ళిపోయింది. మా వదినేమో మనస్వీపి మాట్లాడు, నీకున్న సందేహాలు తీర్చుకో అని చెప్పింది. రెండు అలా 2 పక్కల పెట్టుకుని కాఫీ తీసుకుని వెళ్ళాను. అందరికీ ఇచ్చాను. అప్పటికే నా చేతులు వణుకుతున్నాయి. మొహానికి నిండా చెమటలు పట్టేశాయి. నందన్కి నా అవస్థ తెలిసిందేమో, ఇక నేను లోపలికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అప్పటి నేను అతన్ని చూడలేదు. వాళ్ళక్క ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పింది. అమ్మ నన్ను నందన్ని మేడ మీదకు తీసుకుని వెళ్ళమని చెప్పింది. అలా లేచి 2 అడుగులు వేసేలోపే కుర్చీళ్ళు అడ్డం పడ్డాయి. దొందురుకొని మళ్ళీ నిలబడ్డా. అందరి ముందు పరువు మొత్తం పోయింది. కుర్చీలను పట్టుకుని త్వరగా అన్ని మెట్లు ఎక్కుంటూ వెళ్ళిపోయాం. వెనక అతను వస్తున్నారో లేదో కూడా చూసుకోలేదు. అలా లాస్ట్కి వెళ్ళి గోడ మీద చేతులు పెట్టుకుని నిలబడ్డాం. కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న కన్నీళ్లు దిగిపోయాయి. వాటిని తుడిచేసుకొని అక్కడే ఉన్నాను. నందన్ అక్కడికి వచ్చాడు. వణుకుతున్న నా చేతుల మీద తన చెయ్యి పెట్టి చిన్నగా ఒత్తి వదిలేశాడు. మొదటి స్పర్శ. ఆశ్చర్యంగా తలెత్తి తన్ని చూశాను. చిన్నగా నవ్వుతూ ఉన్నాడు. నాకు సందేహమే, చిలిపిగా నవ్వుతున్నాడేమో అని. హాయ్ రిధి, నా పేరు నందన్. సరే అన్నట్టు తల తిప్పాను. ఏంటి రిధి, నీకు మాటలు రావా? అయినా ముందే చెప్పాలి కదా నీకు మాటలు రావని. అందుకే మాట్లాడలేదని. నాకు కోపం తన్నుకు వచ్చింది. తల పైకెత్తి చూసా. మళ్ళీ అదే నవ్వు. అనుమానం లేదు, అది చిలిపి నవ్వే. అసలు మాటలే మర్చిపోయా నేను. అలా నేను చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్లను గమనించాడేమో. రిధి, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? నేను లేదు అన్నట్టు తల అడ్డంగా తిప్పాను. పెళ్ళంటే ఇష్టం లేదా? తల ఎటు తిప్పాలో తెలియక అన్ని పక్కల తిప్పేశాను. నువ్విలా మాట్లాడకుండా ఉంటే నాకెలా తెలుస్తుంది నువ్వేమనుకున్నావో? మాట్లాడు రిధి. అమ్మ ఏం మాట్లాడవద్దు అని చెప్పింది. మీరేం చెప్తే దానికి సరే అని చెప్పమంది. తలదించుకుని గడగడ చెప్పేశాను. నందన్ చిన్న నవ్వు పెద్దగా అయిపోయింది. సరే మంచిది, కిందికి వెళ్ళి ఏం చెప్తావు? మీరే నీ నచ్చలేదని చెప్పండి, సరిపోతుంది. కానీ నువ్వు నాకు బాగా నచ్చావే, నచ్చలేదని ఎలా చెప్పాలి?
నోటితో అని మాత్రం అనకు. ఆశ్చర్యంగా తలెత్తి చూశాను. మళ్ళీ అదే చిలిపి నవ్వు. రిది, అలా ఎలా నచ్చాను? అయినా సరే నా చదువు ఇంకా పూర్తి కాలేదు. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోలేను. ఇవాళ మొత్తం మీ గురించి ఆలోచించి ఏం చదవలేదు తెలుసా? మళ్ళీ అంతే వేగంగా చెప్పేశాం. నందన్, చదువు కోసం అయితే పెళ్లి తర్వాత కూడా చదవచ్చు. లేక ఇంకో సంవత్సరం వరకు ఆగమన్నా నేను ఇంట్లో ఒప్పిస్తాం. అంతగా నా గురించి ఏం ఆలోచించావమ్మడు? కొత్త పిలుపు. ఏం లేదు అందరిది. సరే, నువ్వైతే ఈ చీరలు చాలా చాలా బాగున్నావు. చుట్టూ ఉన్న ఈ మొక్కలన్నీ కూడా నీ ఇష్టం మీద ఉన్నాయి కదా అంటాను నందన్. పర్వాలేదు, మీరు పులిహోరలో పిహెచ్డీని చేసినట్టు ఉన్నారే అంటుంది రిది. అనేదైతే అన్నాను కానీ మళ్ళీ ఏమనుకుంటాడో అని భయం వచ్చింది. నందన్ మళ్ళీ గట్టిగా నవ్వేశాడు. ఇప్పటికీ నా పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. నీ నవ్వు మళ్ళీ చూశాను. ఇక చాలు, నవ్వితే ఇంకా బాగుంటావు తెలుసా అంటాను నందన్. మళ్ళీ అంటున్నారు, ముందు ఎప్పుడు చూసారేంటి అంటుంది రిది. మొన్న నైట్ పెళ్లిలో ఆ పరికిణిలో చిన్నపిల్లలతో నవ్వుతూ మాట్లాడుతూ కన్నుల పండగే అయ్యిందమ్మడు అంటాను నందన్. అతను అలా మాట్లాడడం నాకు నచ్చిందో లేదో తెలియదు. ఇక వెళ్దామా అంటుంది రిది. హే, బాధ పెట్టి ఉంటే క్షమించు అంటాను నందన్. ఆగి తన్ని చూశాను. నిజంగానే చెప్పాడు. సరదాగా కాదు, చిలిపిగా కాదు. నందన్, నువ్వేమనుకుంటున్నావో ఏం ఆలోచిస్తున్నావో పంచుకోవచ్చు కదా అని అంటాడు. ఒక్కసారిగా నా కళ్ళ ముందు నాకున్న సందేహాలు నేనంటే నేను అంటూ పోటీపడ్డాయి. రిది అదేం లేదంటుంది. సరే, కిందికి వెళ్ళి ఏం చెప్తావు అంటాడు నందన్. ఏమో తెలియదు అంటుంది రిది. పోనీ నేను సహాయం చేయనా అంటాడు నందన్. ఎలా? ఇక్కడి నుంచి కిందికి వెళ్ళడానికి 15 మెట్లు ఉన్నాయి. ఒక్కో మెట్టుకు ఒక్కో సందేహం అడుగు. అప్పటికైతే నువ్వే సరైన నిర్ణయం తీసుకుంటావు. నీ నిర్ణయం ఏదైనా నేనేమనుకోను. ఇదేదో నాకు చాలా బాగా నచ్చేసింది. వెంటనే సరే అన్నాను. నందన్, ఇదే నాకు కూడా వర్తించదా అంటాను నందన్. మళ్ళీ అల్లరి నవ్వు. 15 ప్రశ్నలా అంటుంది రిది. పోనీ 5 అంటాను నందన్. అంటుంది రిది. 3 సరేనా అంటాను నందన్. సరే, అడగండి. మధ్యలో అడుగుతానులే అమ్మడు, నువ్వు మొదలుపెట్టు. ఇద్దరం మొదటి మెట్టు మీద నిలబడ్డాం. ఏ నిర్ణయానికైనా పునాది ఎంత ముఖ్యమో ఒక బంధానికి తొలి అడుగు అంతే ముఖ్యం. ఇదే మన బంధం ఉంటుందో లేదో తేల్చే మొదటి మెట్టు. ఈ కడుగు. రిది, ఇంత కొంచెం సమయంలో మీ మీద జీవితకాలం మనం కలిసి ఉండేంత ప్రేమ ఎలా పుడుతుంది? పెళ్ళయి అవ్వగానే మీతో నా జీవితం, నా సర్వస్వం పంచుకోగలిగేంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకేసారి 2 ప్రశ్నలు. తెలివైన దానివే అంటాను నందన్. నేను నాలుగు కడుచుకొని ఓ కన్ను తెరిచి చూసాం. మళ్ళీ అదే చిలిపి నవ్వు. నీకు సమయం కావాలంతే కదా, తీసుకో. అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందని అడిగావు కదా, అది నీ నుంచే వస్తుంది, చూస్తూ ఉండు అంటాను నందన్. నా నుంచి కాకపోతే పక్కింటి వాళ్ళ నుంచి వస్తుందా? తప్పుడు సమాధానం. -10 పాయింట్లు అంటుంది రిది. అరే, నీ వెళ్ళిపోయాక తీరిగ్గా కూర్చొని ఇక జరిగింది మొత్తం మళ్ళీ ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది అంటాను నందన్. నేను అవునా అన్నట్టు చూశాను. హా, అవును అన్నట్టు నందన్ కళ్ళు ఆర్పుతూ నవ్వాడు. ఇద్దరం 2వ మెట్టుకు దిగాము. పెళ్లి తర్వాత మనం మీ వాళ్ళతో కలిసి ఉంటామా లేక వేరుగానా అంటుంది రిది. అమ్మడు, నీకే తెలియకుండా నన్ను ఈ లైఫ్లో ఊహించుకున్నావు చూసుకో. అవునా? ఇలా అయితే నేను ఇంకేం అడగాలి? మామూలుగా అయితే అందరితో కలిసే ఉంటాము. కానీ జాబ్ కోసం బెంగళూరులో ఉండాలి కాబట్టి వేరుగా ఉండవచ్చు. ఈ సమాధానం కూడా నాకు నచ్చలేదు. -20 పాయింట్స్ అంటుంది రిది. ఓచ్, పాయింట్లు కొంచెం చూసుకొని వెయ్యమ్మడు అంటాను నందన్. కళ్ళెత్తి పైకి చూశాను. మళ్ళీ అదే చిలిపి నవ్వు. ఇక నేనేం అడగను అంటూ ధనాధన 2-3 మెట్లు దిగేశాం. రిది, ఆగు, ఇప్పుడు నేను అడుగుతా. నాకేం చెప్పాలో తెలియదు అంటుంది రిది. ఆహా, నీ పెళ్లి తర్వాత మీ అమ్మ నాన్నలను ఎలా చూసుకుంటావు అంటాను నందన్. కళ్ళల్లో నీళ్లు గిరిన తిరిగాయి. ఏమో తెలియదు అంటుంది రిది. వాళ్ళకు మన సపోర్ట్ అవసరం లేనంత వరకు ఇక్కడే ఉండని. మన సపోర్ట్ కావాల్సినప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చుకుందాం, సరేనా అంటాను నందన్. నేను ఆర్తిగా తన్నే చూస్తూ ఉన్నాం. మళ్ళీ అంతా దిష్టి తగిలేలా చూడకు. అసలే నేను మా అమ్మ నాన్నలకి ఏకైక పుత్రుణ్ణి, నీకు ఏకైక పెళ్లి కొడుకుని అంటాను నందన్. మళ్ళీ అదే చిలిపి అల్లరి నవ్వుతూ అన్నాడు. ప్రశ్న నీదే, సమాధానం నీదే, +30 పాయింట్లు అంటుంది రిది.
హమ్మయ్యా 10 పాయింట్లైనా మిగిలాయి. ఏదో సాధించిన వాళ్ళ చెప్పాడు. గట్టిగా నవ్వేశాం. అది ఎప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉండు అంటాను నందన్. నేనొక చిన్న చిరునవ్వు ఇచ్చేశాం. ఇక ఏమడగాలో అడిగేయమ్మడు అంటాను నందన్. ఉన్నవి లేనివి, మంచివి చెడ్డవి, తింగరివి తెలివి అలా అన్ని రకాల ప్రశ్నలు అడిగేశాను. అన్ని రకాల ప్రశ్నలను భర్తీగా ఓపిగ్గా చిలిపి అల్లరి నవ్వుతో సమాధానాలు చెప్పాడు. ఇంకా ఒకే ఒక్క మెట్టు మిగిలింది. నేను ఇంకో ప్రశ్న అడిగాను. సమాధానం చెప్పేశాడు. ఊరికే పాయింట్లు తీసేశాం. 4ను 2తో భాగిస్తే ఎంత అన్నాను నందన్. ఒక్కసారిగా నేనేం ప్రశ్న విన్నానో నాకే తెలియదు. రే 2 కదా అంటుంది రిధి. హాహా అంతే కదా మరి అంటాను నందన్. అప్పుడే మెట్లన్నీ అయిపోయాయి అనే బాధ తన కళ్ళల్లో కనిపించింది. ఆ బాధను తప్పించటానికి నవ్వడానికి ఈ ప్రశ్న వేశాడేమో అని కూడా అనిపించింది. ఇక కిందికి దిగాము. ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ నిజాలే అని ఎలా నమ్మను అంటుంది రిధి. అప్పటి వరకు ఉన్న సరదా మొత్తం పోయింది. చాలా కోపంగా ఒక చూపు చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తమాయించుకుని ఉన్నాం. లోపలికి వెళ్ళిన నందన్ ఒక చేత్తో వాళ్ళమ్మను, ఇంకో చేత్తో వాళ్ళక్కను పట్టుకుని బయటికి వచ్చాడు. వెనకలే వాళ్ళ నాన్న, బావ కూడా వచ్చారు. కనీసం ఒక్కసారైనా చూడలేదు. బుద్ధిగా అందరినీ కారు ఎక్కించి వెళ్ళిపోయాడు. రైల్వే స్టేషన్లో ఉంది రీది ఇప్పుడు. ఇంతసేపు ముందు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంది. నందన్ అప్పుడే నా దగ్గరికి వచ్చాడు. ఏంటమ్మడు అంత ముందుగా ఎందుకు వచ్చావు? అనుకున్న సమయానికి రావాల్సింది అంటాను నందన్. నేను సరే అన్నట్టు తల ఊపాను. భయంగా ఉందా? నేను అవునన్నట్టు తల తిప్పాను. నేనున్నా కదా భయపడకు సరేనా అంటాను నందన్. నేను మళ్ళీ సరే అన్నట్టు తల తిప్పాను. అంతగా ఏం ఆలోచిస్తున్నావు? మన పెళ్లి చూపుల గురించేనా? మళ్ళీ అవునన్నట్టు తల తిప్పాను. ఈసారి మళ్ళీ తల ఆడించానంటే దెబ్బలు పడతాయి నాకు. ఆ రోజు నన్ను చూడకుండా వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు అంటుంది ఇది. అలా అంటూ నందన్ని చిన్నగా కొట్టాను. లేని గొడవ పెట్టుకోవడంలో ఉండే సరదానే వేరు. బాప్రే, జీవితకాలం దీన్ని మాత్రం మర్చిపోయేమో. చిన్నగా నవ్వాను. తన నవ్వు కూడా కలిసింది. అప్పుడే బెంగళూరుకి వెళ్ళే రైలు వచ్చింది. ఇద్దరం ఎక్కి కూర్చున్నాము. ఇప్పుడు మళ్ళీ చెప్పు అమ్మడు, ఆ తర్వాత ఏం జరిగిందో అంటాను నందన్. మీరే చెప్పండి అంటుంది రిధి. ముందు నువ్వు చెప్పు, అవసరం వస్తే నేను కూడా అందుకుంటాను అంటాను నందన్. రిధి సరే అంటుంది. రైలు ప్రయాణం మొదలైంది. అలానే మా ప్రయాణం కూడా. నందన్ వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మ, నాన్న, అత్త, వదినలకు అందరికీ ఒకే ప్రశ్న, అబ్బాయి ఎందుకలా వెళ్ళిపోయాడో అని. నన్ను ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు. నా మనసులో ఏమనుకున్నానో కూడా నాకు మాత్రమే తెలుసు. రాత్రి పడుకునే ముందు ఆఖరి ఆలోచన, ఉదయం లేచాక మొదటి ఆలోచన తనే, నందన్. జరిగిన పెళ్లి చూపులను ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ తలుచుకున్నానో నాకే తెలుసు. ఆఖర్లో నేను ఆ ప్రశ్న అడగకుండా ఉండింటే ఎంత బాగుండని కూడా చాలాసార్లే అనుకున్నాం. కానీ ప్రయోజనం లేదు. నోరు దాటిన మాట మళ్ళీ వెనక్కు రాదు కదా. ఎవరితో నీ విషయం గురించి మాట్లాడలేదు. అలా నాలో నేను ఉండిపోయా. తర్వాత రోజు పరీక్ష ఎలా రాశానో రాసిన నాకు, నా దాంట్లో రాసుకున్న పక్కన పిల్లోడికి, పేపర్ దిద్దబోయే సార్కు మాత్రమే తెలియాలి. ఇలా అయితే కుదరదు అని అనుకొని మేడ మీదకి వెళ్ళి చదవాలి అనుకుని వెళ్ళాను. అక్కడ కూడా మళ్ళీ తన ఊహలే. నేను తల తిప్పిన విధానం తలుచుకుంటే నాకే నవ్వు ఆగడం లేదు. అక్కడ కూడా చదవలేక మళ్ళీ కిందికి వచ్చేశాం. పుస్తకాన్ని ముందు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం. ఓ పుస్తక దైవమా, కొంచెం నీలో ఉన్న అక్షరాలను నా బుర్రలోకి పంపుమా. నువ్వైతే పెన్నులతో, పెన్సిళ్లతో జతకట్టి కుదురుగా ఉన్నావు. కానీ నేను అలా లేనే. నువ్వు నాకు, నేను నీకు సహాయం చేసుకోక మానదు. ఈసారి కొంచెం ఎక్కిపోవ నా బుర్రలోకి. దూరం నుంచి మా అమ్మ ఇది విని నవ్వుకొని నా దగ్గరకు వచ్చి తల మీద ఒక్కటిచ్చింది. ఆ అబ్బాయి నచ్చాడా అంది అమ్మ. నీ మనసులో ఏం చెప్పను, ఇంకెలా చెప్పను. అవునమ్మ నచ్చాడు కానీ అంటుంది ఇది. నచ్చాడు అన్న దగ్గరే అమ్మ ఆగిపోయింది. తర్వాత కారణిని వినిపించుకోలేదు. అలా ఆనందంగా నాకు చేతులతో దిష్టి తీసి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడే నాకు అసలైన భయం చుట్టుకుంది. నందన్ నా మీద కోపంతో ఎవరికైనా సరే అని చెప్పేసి ఉంటే, ఒకవేళ ఎవరికి చెప్పకుండా నన్ను ఒప్పుకుంటాడా? ఇలాంటి ఆలోచనలు బాగానే ఇబ్బంది పెట్టాయి. అలా వారం రోజులు గడిచాయి. నా పరీక్షలు ఆఖరికి వచ్చాయి. అదే చివరి పరీక్ష.
రేపటి నుంచి నా ఊహల్లో ఆలోచనలో పూర్తిగా ఉండవచ్చు అని ఆనందపడే పిచ్చి ఎక్కింది నాకు. అలా పరీక్ష అయ్యాక బయటికి వచ్చాను. ఆ తర్వాత సెలవులు కావటంతో స్నేహితులకు టాటా బాయ్లు చెప్పుకుంటూ బయటికి వచ్చాం. మా కాలేజ్ బయట నందన్ బైక్ మీద ఉన్నాడు. నాకు ఆశ్చర్యం, ఆనందం కలగలిపి వచ్చేశాయి. రోడ్డు దాటుకొని వెళ్ళేసరికి అక్కడ లేడు. ఇది కూడా నా ఊహ అని నా మనసు ఒప్పుకోవడం లేదు. అలా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి బాట పట్టాను. దారి మధ్యలో ఒక బైక్ వచ్చి నా ముందు ఆగింది. దాన్ని తప్పుకొని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. ఈసారి మళ్ళీ వచ్చి ఆగింది. నందన్ కనిపించి మాయమయ్యాడనే కోపంలో ఉన్న నాకు ఆ కోపం మొత్తం బైక్ పైన ఉన్న అతని మీదకు వెళ్ళిపోయింది. చెడామడా ఇంకెన్ని డావుంటే అన్ని తిట్టేశాను. అన్ని తిట్లయ్యాక మెల్లగా హెల్మెట్ తీసి చిలిపి అల్లరి నవ్వుతూ ఉన్న నందన్ నాలుగు ఖర్చుకొని 2 కళ్ళు మూసుకొని ముఖాన్ని చేతులతో కప్పేసుకున్నాం. తను నా చేతిని ఒక చేయితో తీశాడు. తప్పైపోయింది, 2 సార్లు తప్పైపోయింది, క్షమిస్తారా, పెళ్లి చేసుకుంటాను అంటుంది రిధి. మళ్ళీ తన చేత్తో ఇంకో చేయిని కూడా తీసేశాడు. అమ్మడు, నేనేం తప్పుగా అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలా ఆలోచిస్తాలే. బైక్ ఎక్కు, ఆలోచించి చెప్పండి అప్పుడు ఎక్కుతాను అంటుంది రిధి. వదిలి వెళ్ళే ఆలోచన లేదు నాకు. సరే ఇప్పుడే చెప్పావు కదా, అప్పుడే నాకు అంత ప్రేమ ఎలా పుడుతుంది అంటాను నందన్. నా సందేహం నాకే చెప్పి ఎక్కిరిస్తున్నాడు అని అర్థమైంది. నువ్వేం చెప్పావు? తప్పు చేస్తే సర్దిద్దుతాను అన్నావు కదా, మరెందుకు వదిలేసి వెళ్ళిపోయావు? పిచ్చి ప్రశ్న వేసినప్పుడు ఒకటి పీకి అయినా దారిలోకి తెచ్చుకోవాలి కానీ వదిలేసి వెళ్ళిపోతావా అంటుంది రిధి. ఇన్ని రోజులు నాలో దాగి ఉన్న ప్రేమ, బాధ ఒకేసారి బయటికి వచ్చాయి. నేను వదిలేసి వెళ్ళింది నిన్ను నన్ను అర్థం చేసుకుంటావని, నిన్ను జీవితాంతం ప్రేమించగలవో లేదో నువ్వే తెలుసుకుంటావని, అంతేకాని దూరం చేసుకోవాలని కాదు అమ్మడు. నిజంగా అంతేనా అంటుంది రిధి. హా అంతే, ఈసారికి నువ్వు కూడా క్షమించు, శోభనం చేసుకుంటాం. మళ్ళీ అల్లరిగా నవ్వుతూ అన్నాడు. నేను కూడా నవ్వుతూ బైక్ ఎక్కి కూర్చున్నాం. అమ్మడు, నేనెలా ఉన్నాను? పెళ్లి కొడుకులా ఉన్నానా? నేనేదో చెప్పేలోపు అతను కాలు వచ్చింది. బైక్ పక్కన ఆపేసి ఎత్తాడు. హా మామయ్య. సరే మామయ్య. వస్తున్నా మామయ్య. అదిగో దారిలో ఉన్నా, ఇప్పుడే వస్తున్నాం అలా అంటూ ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నేనైతే ముందు మా ఇంటికి వెళ్ళాలి అందరిది. ఇప్పుడు మీ ఇంటికా? కుదరదమ్మడు. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అది సరే, ముందు నేను ఎలా ఉన్నాను చెప్పు అంటాను నందన్. పెళ్లి కొడుకులానే చాలా బాగున్నారు అంటుంది రిధి. అవునా, ధన్యవాదములు. ఇవాళ మా మామయ్య కూతురుతో నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. అందుకే అడిగాను ఎలా ఉన్నాను, తనకు నచ్చుతానా అని. మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను ఇంటికి, ఎలాగూ నాకు అలవాటే అంటుంది రిధి. అయ్యో ఏం పర్వాలేదులే, నువ్వు కూడా నాతో పాటు రామ్. అక్కడ ఎంగేజ్మెంట్ అయ్యాక నిన్ను ఇంటి దగ్గర దింపేసి వెళ్తాను అంటారు నందన్. లేదు, అయితే మా ఇంటికి ఇప్పుడే తీసుకువెళ్ళండి, లేదా నేను వెళ్తాను, వెళ్ళనివ్వండి అంటుంది రిధి. ఏంటమ్మడు అండి గిండి దగ్గరకు వచ్చేసావు? ఏమీ లేదు అంటుంది రిధి. ఇంకో మాట ఎక్కువ మాట్లాడినా నా లోపలి భావన బయటకు వచ్చేస్తుంది అన్న భయం. తను ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు. ఏవి నాకు చెవులకు ఎక్కడం లేదు. అలా మా ఇంటి దగ్గరికి వచ్చాము. బయట నందన్ వాళ్ళమ్మ, నాన్న, అక్క, బావ, పాప ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. మా నాన్న ఇంటి ద్వారానికి పూలు కడుతూ ఉన్నాడు. నాకు తెలిసి అమ్మ లోపల పనులు చూసుకుంటూ ఉంటుంది. ఇద్దరం బైక్ పైన రావటం చూసి అందరూ చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు. కొంతమంది నన్నే ఏకాదిగా చూస్తున్నారు. మా వదిన వచ్చి లోపలికి తీసుకుని వెళ్ళింది. అక్కడ మా దగ్గరి బంధువులు వచ్చి ఉన్నారు. మా వదిన అప్పుడు చెప్పింది ఇంకో 2 గంటల్లో నా నిశ్చితార్థమని. అది కూడా నందన్తో. నందన్ నన్ను కావాలని వాళ్ళ మామయ్య కూతురితో నిశ్చితార్థమని ఆట పట్టించాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. నాకిప్పుడప్పుడే పెళ్లి వద్దు. ఎవరితో చెప్పాలి, ఏమని చెప్పాలి? బంధువులందరూ వచ్చేసి ఉన్నారేం? మా వదిన వెళ్ళి స్నానం చేసి రమ్మని తొందర పెట్టింది. అలా అని చేసి వచ్చాను. అప్పటికే చీర, నగలు, పూలు అన్ని సిద్ధం చేసి పెట్టింది తను. మా పెద్ద వదిన, చిన్న వదిన ఇంకా కొంతమంది వచ్చి నన్ను సిద్ధం చేశారు. మధ్య మధ్యలో కొందరు వచ్చి తనే పెళ్లి కూతురు అని చూసి వెళ్తున్నారు. అలా రెడీ చేశాక 2 పిల్లలను అక్కడే పెట్టేసి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడే వచ్చింది బుడత పిల్ల, నందన్ వాళ్ళ అక్క కూతురు.
ఆ పిల్లకు వచ్చిరాని మాటలతో అత్త అత్త అంటూ కొన్ని మాటలు చెప్పి వెళ్ళింది. అవన్నీ నందన్ నేర్పంపిన మాటలని తెలుసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. పూజారి వచ్చినట్టు ఉన్నారు. మంత్రాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో హాల్లో ఒకవైపు నందన్ ఇంకా వాళ్ళ బంధువులు, ఇంకోవైపు మా వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. అందరి కళ్ళల్లో ఆనందం. అమ్మ నాన్న అయితే వాళ్ళకి ఇప్పటి వరకు వచ్చిన ఆనందాల్లో ఇదే పెద్దది అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళ పక్కన నన్ను కూర్చోపెట్టి మా వాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు. ఇద్దరికి ఉంగరాలు ఇచ్చి మార్చుకోమన్నారు. అలా ఇద్దరం ఒకరికి ఒకరు ఉంగరం పెట్టుకుని నిశ్చితార్థం చేసుకున్నాం. పూజారి గారిని లగ్నపత్రిక చదవమని అడిగారు. అలా 1 సంవత్సరం తర్వాత ఉన్న ఒక మంచి రోజును ముహూర్తంగా చదివారు. నా ఆనందానికి అవధుల్లేవు. అలా మా నిశ్చితార్థం ముగిశాక వదిలి వెళ్ళలేకపోయాడు నందన్. నందన్, అవును, నిజంగానే వదల్లేక వదిలి వెళ్ళాను. నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉన్నావు కదా. అవును, నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను ఆ రోజు అంటుంది రిధి. అంటే ఇవాళ లేవా అంటాను నందన్. ఏమో తెలియదు. అందరి సమక్షంలో రేపే మన పెళ్లి జరిగి ఉంటే ఆనందంగా ఉండేదానివి కదా. హా, అవునవును అంటుంది రిధి. ఏదో ఒక రోజు పెద్దవాళ్ళందరూ అర్థం చేసుకుంటారమ్మడు. నువ్వెక్కువ ఆలోచించకు. నేను సరే అన్నట్టు తల తిప్పాను. అప్పటికే బెంగళూరుకి దగ్గరలో ఉన్నాము. ఇంకో అరగంటలో ఒక ఫ్లాట్ దగ్గరకు వెళ్ళాము. మాకు పెళ్ళైతే ఇక్కడే కాపురం పెట్టాలి అని తీసుకున్న ఫ్లాట్ అది. అలా లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చి బెడ్ మీద కూర్చున్నా. అలా నా ఆలోచనలు నిశ్చితార్థం తర్వాత జరిగిన విషయాల దగ్గరకు వెళ్ళాయి. అలా నిశ్చితార్థం తర్వాత 2 రోజులకు ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అది నందన్ నుంచే. మొదటి రోజు మొత్తం తనే మాట్లాడినా తర్వాత నేను కూడా బాగానే మాట్లాడాను. అలా నా చదువు మా బంధం 2 సరిసమానంగా ఉండేవి. సంవత్సరం అంతా అలానే సాగిపోయింది. 2-3 సార్లు పండగకు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరకు రావటం తప్ప బయట ఎక్కడా కలవలేదు. నా డిగ్రీ పూర్తయింది. అందరూ ఎదురు చూస్తున్న పెళ్లి రోజు దగ్గరలోనే ఉంది. నందనే స్వయంగా నన్ను పెళ్లికి మానసికంగా సిద్ధం చేశాడు. పెళ్లికి ఇంకా 4 రోజులు ఉండటంతో వాళ్ళు మా వాళ్ళు ఒకరి ఇంటి దగ్గరకు ఒకరు వెళ్ళి రావటం, మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేవి. అలా ఒకరోజు అందరూ మా ఇంటికి వచ్చారు. పెట్టిపోతల గురించి మాట్లాడుకుంటూ ఉంటూ పెద్దగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఎంత పెద్దగా అవుతుందో అనే భయంతో నందన్కి ఫోన్ చేసి చెప్పాను. తను కూడా ఊర్లోనే ఉండటంతో వచ్చి అందరికీ సర్ది చెప్పాలని చూశాడు. తన వల్ల కూడా కాలేదు. గొడవ చాలా పెద్దదైపోయింది. ఒకరిని ఒకరు కాలర్ పట్టుకునేంత పెద్ద గొడవ అయింది. నందన్ వాళ్ళు చాలా కోపంగా కూర్చున్న కుర్చీలను తన్నేసి లేచి నిలబడ్డారు. ఆడపెళ్లి వాళ్ళు కొంచెం తగ్గి ఉండాలి అని వాళ్ళంటే వేరే చోటుకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో మర్యాద తెలియదు అని మా వాళ్ళన్నారు. మా వాళ్ళు నందన్ని కూడా ఏదో మాట అనేశారు. అందుకు వాళ్ళు తగ్గకుండా నన్ను కూడా రంగు తక్కువ అంటూ ఇంకా ఎన్నో అన్నారు. అలా ఈ పెళ్లి జరగదు అని తెగేసి చెప్పేశారు ఇద్దరు. 2 వైపుల వాళ్ళు కూడా మా గురించి ఆలోచించలేదు. వాళ్ళ నాన్న నిశ్చితార్థం ఉంగరం తీసి పెట్టమని నందన్కి చెప్పాడు. నందన్ సర్ది చెప్పడానికి మళ్ళీ ప్రయత్నించినా ఫలితం లేదు. అతి కష్టంగా ఉంగరం తీసి బెంచి మీద పెట్టేశాడు. మా నాన్న నన్ను గట్టిగా పిలిచాడు. కన్నీళ్లను తుడుచుకుని వెళ్ళాను. నన్ను కూడా ఉంగరం తీసి నందన్ ముఖాన్ని కొట్టమని చెప్పాడు. ఉంగరం తీయటానికి ప్రయత్నిస్తే రాలేదు. అది చూసిన నందన్ అక్కడ ఉండలేక వెళ్ళిపోబోయాడు. వాళ్ళ నాన్నే ఆగమని చెప్పాడు. వాళ్ళ అక్క వచ్చి ఉంగరాన్ని తీయడానికి కాదు లాక్కోడానికి ప్రయత్నం చేసింది. మొత్తానికి తానే గెలిచింది. నందన్ పెట్టిన ఉంగరం వాళ్ళ అక్కే తీసేసింది. అది తీసాక నా చేతిలో పెట్టింది. నేను వెళ్ళి నందన్ చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. నందన్ నా కోసం చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు తను తీసుకుని వెళ్ళిపోయారు. నా కన్నీళ్లకు అడ్డుపెట్టే యంత్రం ఏదైనా ఉండింటే బాగుండేదనిపించింది. తను నేను చేతిలో పెట్టిన ఉంగరాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత కూడా ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. 2 కుటుంబాలు అదే ముహూర్తానికి మా పెళ్లిళ్ళు చేయాలని అనుకున్నారు. అదే అదనుగా రోజుకు 2-3 సంబంధాలు రావటం మొదలు పెట్టించారు. అక్కడ నందన్ని కూడా 2-3 ఇళ్లకు తిప్పివాళ్ళు పెళ్లి చూపులకని. ఇద్దరం నానా కష్టాలు పడి అన్ని పెళ్లి చూపులను తప్పించేవాళ్ళం. అలా వచ్చిన సంబంధాల్లో ఒకతను నేను చెప్పిన వాటిని నమ్మలేదు. మా నిశ్చితార్థం ఫోటోలు వీడియోలు చూపించినా పర్లేదన్నాడు. ఇక కాదు అని నందన్తో మాట్లాడమని చెప్పాను. దానికి కూడా
సరే అని మాట్లాడాడు. నందన్ కోపంగా మాట్లాడినా అతనివన్నీ సర్వసాధారణం అన్నట్టు ఉండిపోయాడు. ఇంట్లో వాళ్లకు నేను నచ్చాను అని చెప్పేశాడు. నాకిష్టం లేదు అంటే ఒకరు కూడా వినిపించుకోలేదు. వాళ్ళకు నిశ్చితార్థం కూడా వద్దు అనేసి నేరుగా పెళ్లికి ముహూర్తం పెట్టించాలని అన్నారు. మంచి రోజు చూసుకొని మళ్ళీ వస్తామనేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక అరచి మరీ చెప్పాను, నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు అని. వినిపించుకోలేదు. అక్కడ నందన్కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అందుకే ఇద్దరం ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా ఇప్పుడు ఇలా ఇంట్లో ఉన్నాము. నందన్ తినడానికి రమ్మని పిలిచాడు. అప్పటికే నందన్ స్నేహితులు కొంతమంది వచ్చి ఉన్నారు. వాళ్ళలో అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళను నాకు తోడుగా ఉండమని నందన్ అడిగాడు. వాళ్ళు కూడా సరేనన్నారు. నందన్ కొందరితో బయటికి వెళ్ళి రేపటికి ఏర్పాట్లు పూర్తి చేసి పెళ్లికి బట్టలు కొనుక్కొని వచ్చారు. అందరూ కలిసి నవ్వించాలని చూసినాం. ఏదో మూల మేమింకా ప్రయత్నించి ఉండవలసిందేమో అన్న అనుమానం అలానే ఉండిపోయింది. నందన్ మళ్ళీ సర్ది చెప్పేసరికి తన మీద నమ్మకం, ప్రేమతో అవన్నీ ఇంకా బుర్రలో పెట్టుకోలేదు. అలా రాత్రిపోయి తెల్లారింది. లేచి స్నానం చేసి నిన్న నందన్ తెచ్చిన పట్టుబట్టలతో రెడయ్యాను. అప్పుడే చైన్ పంపాడు. అప్పటికి కొంతమంది స్నేహితులు బయటికి వెళ్ళి పూలు, హారాలు తీసుకువచ్చారు. మరికొందరు వాటితో అలంకరించారు. అలా 2 వేరువేరు కార్లలో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ సంతకాలు పెట్టి పూలదండలు వేసుకుని బయటకు వచ్చాము. అక్కడి నుంచి నేరుగా ఒక గుడికి వెళ్ళాము. అక్కడ మా పెళ్లి కొంతమంది స్నేహితుల మధ్య జరిగింది. నీ వెతకని నాకు తగిన జత నందన్, రితినందన్. మేం చేసిన తప్పో ఒప్పో తెలియదు, సమంజసమో కాదో కూడా తెలియదు. కానీ అలా జరిగింది. మేమే మా పెళ్లి జరిగేలా చేసుకున్నాము. మా పెద్దవాళ్ళు మమ్మల్ని మా పెళ్లిని ఒప్పుకుంటారో లేదో అన్న ఆలోచన కూడా లేదు. ఎప్పటికైనా మళ్ళీ అందరూ కలుస్తారని ఆశిద్దాం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.